హలో ఎవ్రీవన్. సో ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్స్ మరియు మెచ్యూరిటీ వాల్యూస్ మనకు వచ్చిన ఇంట్రెస్ట్కి దానికి సంబంధించిన మెచ్యూరిటీ వాల్యూ ఎంత ఉన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. అదేవిధంగా ఏప్రిల్ 1 నుంచి అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి జూన్ 30, 2026 వరకు ఉన్న ఇంట్రెస్ట్ రేట్స్ దానికి సంబంధించిన మెచ్యూరిటీ అమౌంట్ అనేది ఎంత వస్తుంది. అలాగే ప్రతి నెలకి వడ్డీ రేట్ అయితే ప్రతి 3 మంత్స్కి ఒకసారి మనకి వడ్డీ రేట్ అయితే మారుతుంది అనమాట. అయితే ఈ 3 మంత్స్కి మనకు వడ్డీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి, దానికి మినిమం మనం డిపాజిట్ కానీ చేస్తే మెచ్యూరిటీ వాల్యూ ఎంత వస్తుంది అనేది ఈ వీడియో మనకు క్లియర్గా తెలుసుకుందాము. ఫస్ట్ టైం కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని పోస్ట్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ స్కీమ్ వచ్చి సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2% పర్ యానం ఉంటుంది అనమాట. ఈ యొక్క మెచ్యూరిటీ వాల్యూ 5 years ఉంటుంది. ఇందులో మనం మినిమం వచ్చి 1000 రూపాయల నుంచి మనం ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. మ్యాక్సిమం 30 లక్షల వరకు అయితే డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. ఈ స్కీమ్లో అబోవ్ 60 years ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనకైతే వడ్డీ అయితే జనరేట్ అవుతుంది. ఈ యొక్క వడ్డీ అనేది మీ యొక్క ఎస్బీఐ అకౌంట్లోకి ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సపోజ్ మీరు 1 lakh కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 2050 రూపాయలు అయితే మీ అకౌంట్లో జమ అవుతుంది అనమాట. అదే కానీ 5 lakhs కానీ డిపాజిట్ చేస్తే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి 10,250 రూపాయలు వస్తుంది. ఈ విధంగా మీకు 5 years దాకా వస్తుంది. సపోజ్ మీరు 30 లక్షలు కానీ డిపాజిట్ చేస్తే 61,500 అనేది ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మీ యొక్క అకౌంట్లో అయితే ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనం సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ అయితే 8.2% ప్రకారం ఉంటుంది కాబట్టి మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోండి. నెక్స్ట్ సుకన్య సమృద్ధి అకౌంట్. దీన్ని సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ కూడా అంటారు. ఇది కేవలం ఆడపిల్లలు మాత్రమేను, అంటే 0 నుంచి 10 సంవత్సరాల లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆడపిల్ల గారి పేరు మీద ఈ యొక్క అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఫ్యామిలీకి ఇద్దరు ఆడపిల్లల పేరు మీద అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి మినిమం 250 రూపాయలు దాకా అయితే అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్ 1,50,000 వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు డిపాజిట్ చేస్తే సపోజ్ మీరు నెల అంటే 12,500 కానీ డిపాజిట్ చేస్తే సంవత్సరం 1,50,000 అవుతుంది. ఆ విధంగా మీరు కానీ డిపాజిట్ కానీ చేస్తే మీకు వడ్డీ మాత్రమే 46,82,648 రూపాయలు వస్తుంది. అంటే మీరు కట్టేది 22,50,000. మొత్తం మనకు మెచ్యూరిటీ అమౌంట్ 69,32,645 రూపాయలు వస్తుంది. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 8.2% పర్ యానం అనమాట. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనకి చేంజ్ అయితే అవుతుంది. మీరు కేవలం 15 సంవత్సరాలు మాత్రమే కట్టాలి. మెచ్యూరిటీ పీరియడ్ అనేది 21 సంవత్సరం ఉంటుంది. 6 సంవత్సరాలు అక్కడే హోల్డ్లో ఉంటుంది అనమాట. 21 సంవత్సరం తర్వాత మీకైతే 69,32,645 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ యొక్క నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది మనకు ఒకప్పుడు ఈ యొక్క స్కీమ్ మనం అప్లై చేస్తే ఒక బాండ్ రూపంలో అయితే రావడం జరిగింది. ఇప్పుడైతే మనకి సిబిఎస్ అంటే ఆన్లైన్ అయిన తర్వాత పాస్బుక్ అయితే ఇష్యూ చేస్తున్నారు. దీని యొక్క వడ్డీ రేట్ అనేది 7.7% ఉంటుంది. 5 years మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మినిమం అయితే 1,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అనేది నో లిమిట్, అంటే మీరు ఎంతైనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. అంటే 1,000 రూపాయల పై నుంచి మీ దగ్గర ఎంత ఉంటే అంత ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు 1 lakh ఫిక్స్డ్ డిపాజిట్ చేశారంటే 5 సంవత్సరాల తర్వాత 44,903 రూపాయలు అయితే వడ్డీ వస్తుంది. ఇది ఎవరైనా ఈ స్కీమ్ అప్లై చేసుకోవచ్చు అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు. నెక్స్ట్ కిసాన్ వికాస పత్ర, కేవీపీ అంటారు. ఈ యొక్క స్కీమ్ యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.5% పర్ యానం ఉంటుంది. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ వచ్చి 9 years 7 months ఉంటుంది. అంటే దగ్గరగా ఒక 10 years అనుకోండి. 9 years 7 months, 5 months తక్కువ 9 years 10 years అవుతుంది అనమాట. ఇందులో మినిమం వచ్చి 1,000 రూపాయల నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అనేది నో లిమిట్, ఎంతైనా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్లో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత అమౌంట్ అనేది డబుల్ అవుతుంది. సపోజ్ మీరు 1,00,000 రూపాయలు డిపాజిట్ చేశారు, మీకు 9 years 7 months తర్వాత 2 lakhs అవుతుంది. సపోజ్ 5 lakhs వేశారు, 10 lakhs అవుతుంది. 10 lakhs వేశారు, 20 lakhs అవుతుంది. అంటే మీరు ఎంత డిపాజిట్ చేస్తే అంత డబుల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ 5 years టైం డిపాజిట్. ఇందులో మనకి 4 వేరియేషన్స్ ఉన్నాయండి.
ఒకటి 5 ఇయర్స్, 3 ఇయర్స్, 2 ఇయర్స్, 1 ఇయర్ అని ఉంటుంది. సపోజ్ 1 ఇయర్కి అయితే 6.9% వడ్డీ ఉంటుంది. 2 ఇయర్స్కి అయితే 7% వడ్డీ ఉంటుంది. 3 ఇయర్స్కి అయితే 7.1 ఉంటుంది. అదే 5 ఇయర్స్కి అయితే 7.5% వడ్డీ అయితే ఉంటుంది. సపోజ్ ఇందులో మీరు మినిమం అయితే ₹1000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అనేది నో లిమిట్. ఇందులో కూడా మీకు నచ్చినంత ఫిక్స్డ్ డిపాజిట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్గా మీరు 1,00,000 కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ చేస్తే 1 ఇయర్కి అయితే ₹7,081 వస్తుంది. అదే 2 ఇయర్స్కి అయితే ₹14,372 వస్తుంది. అదే 3 ఇయర్స్కి అయితే ₹21,873. సపోజ్ 5 ఇయర్స్ వేయాలనుకుంటే ₹38,570 వడ్డీ వస్తుంది. ఇది 5 ఇయర్స్ తర్వాత అయితే మీకైతే అమౌంట్ అనేది. నెక్స్ట్ ఎంఐఎస్ అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్. సో దీని యొక్క వడ్డీ రేట్ అనేది 7.4% ఉంది పర్ యానము. సో ఈ యొక్క పీరియడ్ ఇచ్చి 5 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. మినిమం అయితే ₹1000 ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అంటే ఇందులో 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సింగిల్ అకౌంట్, 2 జాయింట్ అకౌంట్. సింగిల్ అకౌంట్ అనేది మ్యాక్సిమం 9 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. సో జాయింట్ అకౌంట్ అంటే భార్యాభర్తల పేరు మీద 15 లక్షల వరకు మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ₹1,00,000 కానీ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మీకు ప్రతి నెల ₹617 మీ యొక్క ఎస్బీఐ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. అలాగా 60 నెలలు అయితే ప్రతి నెల వస్తుంది. ఈ 60 నెలలు అయిన తర్వాత మీ యొక్క అసలు మీరు 1,00,000 వేస్తే 1,00,000, 2,00,000 వేస్తే 2,00,000 మొత్తం అనేది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో సపోజ్ మీరు 5,00,000 వేసారు. 5,00,000కి అయితే ఎవ్రీ మంత్ ₹3,083 అయితే మీకు అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలా 60 నెలలు అయితే వస్తుందన్నమాట. సో మనం ఒకసారి ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎవ్రీ మంత్ మనకి ఇన్కమ్ వస్తుందన్నమాట. దీన్నే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అంటారు. నెక్స్ట్ ఆర్డీ స్కీమ్, రికరింగ్ డిపాజిట్. దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 6.7%. సో ఇది కూడా 5 ఇయర్స్ టర్మ్ అనమాట. అంటే మెచ్యూరిటీ పీరియడ్ 5 ఇయర్స్ ఉంటుంది. ఇందులో మినిమం వచ్చి ₹100 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అనేది నో లిమిట్ అనమాట. సో మీరు ఒక మంత్ ₹100 ఫిక్స్ అయితే అలా 60 నెలలు ₹100 కట్టుకుంటూ పోవాలి. సపోజ్ మీరు నెలకు 500 కట్టాలనుకున్నారు. అలాగా మీరు 60 సంవత్సరాలు 60 నెలలు కడితే 30,000 కడతారు. మీకు దానికి సంబంధించిన వడ్డీ అయితే ₹5,683 అంటే ₹35,683 వస్తుంది. సపోజ్ మీరు ₹1000 లెక్కన కట్టుకుంటే ₹11,366 వడ్డీ మాత్రం వస్తుంది. టోటల్ వాల్యూ వచ్చి ₹71,366 మెచ్యూరిటీ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా ఆర్డీ స్కీమ్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. సో చిన్న అమౌంట్ నుంచి పెద్ద అమౌంట్ వరకు అయితే వేసుకోవచ్చు అనమాట. మ్యాక్సిమం అయితే నో లిమిట్, 10,000 అయినా 20,000 సో ఒక మంత్లో ఇంత అనుకుంటే అలా 60 మంత్ వరకు అదే అమౌంట్ కట్టాలన్నమాట. సో నెక్స్ట్ పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. సో ఈ యొక్క పీపీఎఫ్ అనేది దీని యొక్క ఇంట్రెస్ట్ రేట్ అనేది 7.1% ఉంటుంది అనమాట. దీని యొక్క మెచ్యూరిటీ పీరియడ్ 15 సంవత్సరాలు ఉంటుంది, 15 ఇయర్స్. ఇందులో మినిమం వచ్చి 500తో స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం 1,50,000 వరకు కట్టవచ్చు. అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్కి 1,50,000 కట్టచ్చు అనమాట. సో నెలకి మీరు కానీ 12,500 అనుకుంటే మన ఇయర్కి అంతా 1,50,000 అవుతుంది. సో అలా మీరు మొత్తం కట్టేది 22,50,000 కడతారు. మీకు వడ్డీ మాత్రమే 16,94,600 వస్తుంది. అంటే మొత్తం 39,44,600. సో మీరు నెలకి 12,500 లెక్కన కడితే మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. సో ఈ విధంగా కానీ మీరు 15 ఇయర్స్ కడితే మీకు 16వ సంవత్సరంలో మీరు కట్టిన డబ్బులు ప్లస్ వడ్డీ 2 కలిపి మీకు రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఎస్బీ సేవింగ్ బ్యాంక్. సో మీకు ఇంతకుముందు నుంచి నేను ఎస్బీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటున్నాను కదా. ఈ ఎస్బీ అకౌంట్ అండి, ఇది మినిమం వచ్చి ₹500తో అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. దీనికి నెట్ బ్యాంకింగు, ఈ బ్యాంకింగు, మొబైల్ బ్యాంకింగు, ఏటీఎం కార్డ్ ఫెసిలిటీ, సో అన్ని విధాలుగా దీనికి అయితే ఫెసిలిటీ ఉంది. దీనికి మనము ఎప్పుడైనా అమౌంట్ వేసుకోవచ్చు, ఎప్పుడైనా తీసుకోవచ్చు. అలా మీరు వేసుకున్నప్పుడల్లా అలా ఇయర్ మొత్తం మీరు ఎంతైతే అమౌంట్ జమ చేస్తుంటారో ఆ ఇయర్ మీద క్యాలిక్యులేట్ చేసి 4% వడ్డీ అయితే రావడం జరుగుతుంది. సో మీరు దీనికి ఏటీఎం కార్డు కూడా ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు, ఎప్పుడైనా డిపాజిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా ఈ ఏప్రిల్ నుంచి జూన్ వరకు అయితే ఈ యొక్క ఇంట్రెస్ట్ రేట్లో మనకి సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించడం జరిగింది. తర్వాత జూన్ నుంచి అంటే నెక్స్ట్ మళ్ళీ జూలై నుంచి మళ్ళీ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఇంట్రెస్ట్ రేట్లు మనకి జనరేట్ అవుతుంటాయి. సో మనం పెరగవచ్చు, తగ్గొచ్చు. సో ఇప్పుడున్న ఇంట్రెస్ట్ ప్రకారం మీకు కానీ నచ్చినట్లయితే మీకు ఇందులో ఏ స్కీము బాగా నచ్చిందో ఆ స్కీమ్ పేరు కామెంట్ చేయండి.
అలాగే ఎవరికి ఏ స్కీమ్ ఇంట్రెస్ట్ ఉందో చెప్తే దాని మీద ఒక వీడియో అయితే చేద్దాము. సో ఇలాంటి మరిన్ని పోస్ట్ ఆఫీస్ సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.